హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వయర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఎక్సర్సైజ్ 5.4లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయబోతాను. అయితే అంతకన్నా ముందు మీకు చెప్పవలసింది ఏమంటే, మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రెజెంట్ ఇప్పుడు 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. రాబోయే రోజుల్లో అంటే ఫ్యూచర్లో 9th 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చాప్టర్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది, అవన్నీ మీరు చూడొద్దా? సో అవి చూడటానికి నేనేం చేశానంటే, మీరు చూస్తున్న ఈ వీడియోలో రైట్ సైడు టాప్లో 8th క్లాస్ 5th చాప్టర్ అనే పేరు కనిపిస్తుంది. ఆ పేరుని కానీ క్లిక్ చేస్తే అంటే టచ్ చేస్తే మీరు ఈ చాప్టర్లో ఉన్న ఫస్ట్ వీడియోకి వెళ్తారు. సో అక్కడి నుండి అన్ని వీడియోస్ ఆర్డర్లో ప్లే చేస్తుంది. అంటే ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు చూడవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు మెసేజ్లో వస్తుంది. వెతకవలసిన ఇబ్బంది లేకుండా షార్ట్ కట్లో నా వీడియోస్ ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం 6th ప్రాబ్లం అంటే ఎక్సర్సైజ్ 5.4లో 6th ప్రాబ్లం అనమాట. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హూస్ ఏరియా ఈజ్ 441 మీటర్ స్క్వేర్. యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లం మనం చేసాం. ఎగ్జాంపుల్ 14 మీకు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా సరే మళ్ళీ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం రాద్దాం, వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ అని పెట్టి ఏం చేద్దాము, లెట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటాం. అంతే కదా, మనకేమి స్క్వేర్ అంటే ఇది అన్నమాట. ఇలా ఉంటుంది. ఆల్ సైజ్ ఈక్వల్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ నేర్చుకున్నాం కదా, అందులో స్క్వేరు. ఓకేనా? అందులో స్క్వేర్కి ఏరియాకి ఏం ఫార్ములా? ఏ స్క్వేర్. అప్పుడు సైడ్ ఏమి? ఏ. సో దాన్నే అనుకున్నాం. సో ఏ అనుకున్నాం కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుద్ది? ఏ స్క్వేర్ అవుతుంది. అంతేనా? సో ఏం చేద్దాం ఇప్పుడు? అకార్డింగ్ టు ది ప్రాబ్లం, మనకి ప్రాబ్లం ప్రకారం ఏం చెప్పాడు? అకార్డింగ్ టు ది ప్రాబ్లం ఎంత అని చెప్పాడు చూడండి, 441 మీటర్ స్క్వేర్. కాసేపు మీటర్ స్క్వేర్ని పక్కన పెట్టేసి లెక్క చేద్దాం. సో మనకి ప్రాబ్లం ప్రకారం ఇది ఏంటిది? ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అకార్డింగ్ టు ది ప్రాబ్లం ప్రకారం అయితే 441 మీటర్ స్క్వేర్. అవునా? సో మనకి ఫార్ములా ప్రకారం ఇదేమి? ఏ స్క్వేర్. సో 441గా రాసుకుంటాం. మీటర్ స్క్వేర్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో స్క్వేర్ని రైట్ సైడ్కి పంపిస్తాం. అప్పుడు ఏమవుద్ది? ఏ ఈజ్ ఈక్వల్ టు √441. దీన్ని ఇంతకుముందే చెప్పాను, మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషను, డైరెక్ట్ మెథడ్. ఇక్కడ ఏ మెథడ్ అని మెన్షన్ చేయాల. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం కూడా చేయొచ్చు. 2 చేద్దామా? ఓకే. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారం చేద్దాం. 3తో 2తో పోదని నాకు తెలుసు కాబట్టి, అంటే లాస్ట్లో ఈవెన్ లేదు కదా కాబట్టి 2తో పోదు. 3తో పోవాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 9 3 టేబుల్లో ఉంది కాబట్టి ఇది 3 టేబుల్తో పోతుంది. 3 1s are 3, 4లో 3 పోతే 1, 4 పక్కన 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 4s are 12, 14లో 12 పోతే 2, ఈ 4 పక్కన 1 ఉంది కాబట్టి ఇక్కడ 1. సో 3 7s are. మళ్ళీ 7తో పోతుంది చూడండి, 7 2s are 14, 7 1s. మళ్ళీ 7తో 7 3s. ఇప్పుడు 3 1s.
సార్ ఇక్కడ ఆర్డర్ మిస్ అయిపోయిందే, ప్రాబ్లం తప్పు అనుకోకండి. ఆర్డర్ మిస్ అయినా మనకి నెంబర్స్ వచ్చినాయి కదా, ప్రైమ్ నెంబర్సే వచ్చాయి కదా, కాబట్టి కరెక్ట్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, √3 × 7 × 7 × 3. సో ఇదొక పేరు, ఇదొక పేరు. సో ఈ రెండిటి పేరు బదులు ఒక 3, 7s బదులు ఒక 7. A = ఎంత, 21. ఇక్కడ మీటర్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మీటర్. ఎందుకో ఇక చూడండి, A × A స్క్వేరా, A × A స్క్వేర్. అదే మరి M × M స్క్వేర్. ఎందుకు M × M? ఇక 21 × M కదా, 21 M కదా. ఏ వాల్యూ ఎంత, 21M × 21M. సో 21 × 21 అంటే మనకి ఎంత వచ్చింది, 441. మరి M × M స్క్వేర్. ఆ విధంగా మనకి M. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. డివిజన్ మెథడ్ కూడా ఇక్కడనే చెప్పేస్తా చూడండి, ఈ బాక్స్లో చెప్పుకుందాము డివిజన్ మెథడ్. సో ఈ స్టెప్పు మనకి కరెక్ట్, ఇక్కడ దాకా సేమ్. ఇక్కడ డివిజన్ మెథడ్ అప్లై చేస్తాం, అంటే 441కి డివిజన్ మెథడు. సో ఈ రెండు ఫస్ట్ పేరు, తర్వాత ఇది. ఫస్ట్ మనకి ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు కదా. సో 4 అంటే 2 స్క్వేర్ అని పర్ఫెక్ట్గా తెలుసు కదా. సో 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 2 2s are 4. సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఈ రెండు డౌన్ చేసుకుంటే 41. ఇక్కడ 2ని డబుల్ చేస్తాం అంటే ఎంత అవుతుంది, 4. సో ఇక్కడ ఎంత, 4 వచ్చింది. పక్కన 1 నుంచే కదా స్టార్ట్ చేస్తాం, 1 × 1. 41 1s are 41. చూడండి మ్యాచ్ అయిపోయింది, 41. సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో 1 లేదు, ఇక్కడ 1, ఇక్కడ 1, 0 రిమైండర్ వచ్చింది కాబట్టి √441 = ఎంత అవుతుంది, 21. డివిజన్ పైన ఉండేది. ఇక్కడతో ఆన్సర్ అయిపోలేదు, మనకి ఇంకా ఉంది. వాడు ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్. లెంత్ ఆఫ్ ద సైడ్ రాయాలి. సో రెండుటికి కలిపి ఒకటే లాస్ట్లో, లెంత్ ఆఫ్ ద సైడ్. లెంత్ ఆఫ్ సైడ్. సైడ్ ఎంత లెంత్ చూడండి, A. మనం అనుకుంది అదే సైడ్ ఆఫ్ ద స్క్వేర్, అదే లెంత్ ఆఫ్ ద స్క్వేర్ కూడా. లెంత్ ఆఫ్ సైడ్ రెండు ఒకటే, ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ సైడ్ A = ఎంత, 21 మీటర్స్. ఇదన్నమాట ఆన్సర్. ఈ స్టెప్ ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ కూడా రాయొచ్చు. అది ఆ మెథడ్కి, ఇది ఈ మెథడ్కి, అంతే, ఇంకేం లేదు. సో A = 21 మీటర్స్. ఇది ఆన్సర్. సింపులే ప్రాబ్లం, ఓకేనా. నీట్గా వేసుకోండి, ఆ డయాగ్రామ్ కూడా వేసుకోండి. డయాగ్రాము పెన్సిల్తో వేసుకోండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం. 7th ప్రాబ్లం క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ B = 90 degrees. మళ్ళీ దీనిలో రెండు ఉన్నాయి, AB. ఏ వచ్చేమి, ఇఫ్ AB = 6 centimeters, BC = 8 centimeters, ఫైండ్ AC. సో ఇక్కడ మీకేమంటే ఒక కొత్త కాన్సెప్ట్, కాకపోతే అది ఆల్రెడీ వచ్చింది. అది మనము, ఇది ఎక్సర్సైజ్ 5.4 కదా. ఇంతకుముందు 5.2లో పైథాగరస్ ట్రిప్లెట్స్ గురించి నేర్చుకున్నాం, అవునా. అక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏమి, 2m m² - 1 m² + 1. ఈ ఫార్ములాని అక్కడ యూజ్ చేసి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చే కాడికి ఏం చేస్తామంటే పైథాగరస్ థీరంని యూజ్ చేస్తాం. బై యూజింగ్ పైథాగోరియన్ థీరం. అంటే పైథాగోరియన్ థీరం అంటే ఏమంటే AC² = AB² + BC². అంటే ఇది అంటూ చూద్దాం. ఫస్ట్ ఒక రైట్ ట్రయాంగిల్ ఎందుకు వాడే మెన్షన్ చేశాడు. దాంతోపాటు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అన్నా లేదా పైథాగోరియన్ థీరం అన్నా రైట్ ట్రయాంగిల్ గురించి మెన్షన్ చేసినట్టు, ఓకేనా. ఇది 90 degrees.
ఈ 90 డిగ్రీస్ దగ్గర ఏముందని చెప్పాడు, బి ఉంది. సో మిగిలిన రెండు ఏంటి, ఏసీలు. ఇది ఏసి. ఓకేనా. ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ వాల్యూ అంటే లెంత్ పరంగా చూస్తే, లెంత్ డిపెండెంట్ ఆన్ లెంత్ చూస్తే ఏసీ అనేది బిగ్గెస్ట్ కాబట్టి ఏసీ స్క్వేర్. మిగిలిన రెండుకి స్క్వేర్స్ చేసి సమ్ చేస్తాం. చూడండి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా. వీటి వాల్యూసే అన్నమాట ఇవి. అయితే ఏది కొన్నిసార్లు ఇది అవుతుంది 2m, ఏది ఏసీ వాల్యూ, కొన్నిసార్లు ఇది అవుతుంది. అందువల్ల వీటిని పైథాగరస్ థీరం ప్రకారం వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయలేం మనం. ఎందుకో అర్థమైంది కదా. సో కాసేపు దీని సంగతి వదిలేయండి, ఇది అక్కడ సంగతి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ప్రకారం చేసేయండి. ఇక్కడ వీటి ప్రకారం వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని ఏమంటారు, పైథాగరన్ థీరం. పైథాగరన్ థీరం అన్నప్పుడు ఇది రాయాలి, గుర్తుపెట్టుకోండి, పైథాగరన్ థీరం. అదే ఇదైతే ఈ ఫార్ములాస్ని ఏమని పిలుస్తారంటే పైథాగోరియన్ ట్రిప్లెస్. ఓకేనా. పైథాగోరియన్ ట్రిప్లెస్ అంటే ఎమ్ పెట్టి రాయాలి, అంటే 2m m² - 1 m² + 1. అలా కాకుండా పైథాగరస్ థీరం అన్నప్పుడు ఏసీ స్క్వేర్ = ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రాయాలి. ఎందుకు ఇది ఇంతరా చెప్తా అంటే మనకి మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. 10th క్లాస్లో అయితే ఎక్కువగా ఉంటుంది దీని మీద డిపెండ్. అందువల్ల ఇది బాగా రావాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంతకన్నా ముందు మనం ఏం చేస్తాము, గివెన్ దట్ ఫస్ట్ వన్ ఏమి, ఏబీ = 6 సెంటీమీటర్స్, బీసీ = 8 సెంటీమీటర్స్, ఏసీ క్వశ్చన్ మార్క్. ఇది కనుక్కోవాలి. సో ఈ ఫార్ములా మళ్ళీ రిపీట్ చేద్దాం. ఏముంది, ఏసీ స్క్వేర్ = ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అలాగే వస్తుంది ఎందుకంటే వాల్యూ లేదు. ఏబీ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 8 స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఇదేమి 36, 6 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64. ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 100. సో ఏసీ స్క్వేర్ వాల్యూ అంతా 100. అదే ఏసీ అంటే √100. సో ఇక్కడ మీరు డైరెక్ట్ మెథడు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవంతా అవసరం లేదు. మీకు నేనేం చెప్పాను, 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా వచ్చి ఉండాలి అని చెప్పినా కదా. అదే మరి √లు కూడా వచ్చేస్తాయి. సో దాని ప్రకారం ఇదేమి 100 స్క్వేర్ వాల్యూ, అవునా. 100 ఏమి 10 స్క్వేర్ వాల్యూ. అప్పుడు √100 ఏమవుద్ది, 10 అవుతుంది, అంతే కదా. ఈ స్క్వేర్ ఆ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్. సో సరిపోయింది కదా. కాబట్టి ఏసీ వాల్యూ ఎంత రాయొచ్చు, 10 అని రాసేయచ్చు. అయితే ఇక్కడ సెంటీమీటర్ ఇచ్చాడు కదా, కాబట్టి ఇక్కడ కూడా రాస్తాం సెంటీమీటర్. అంతే, అయిపోయింది. చూడండి, సింపుల్. ఇప్పుడు ఇది ఎలా అయితే చేసామో ఇది కూడా అంతే. ఓకేనా. అంటే ఇక్కడ ఎలా అయితే రాసామో యాజ్ ఇట్ ఈస్ అదే రాస్తాం. ఫస్ట్ స్టెప్ ఏమి, బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఏం ఫార్ములా, ఏసీ స్క్వేర్ = ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అదేనా ఫార్ములా. నెక్స్ట్ వాడు ఇచ్చిన వాల్యూస్ రాసుకుంటాం. ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ఏసీ = 13 సెంటీమీటర్స్, బీసీ = 5 సెంటీమీటర్స్, ఏబీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏసీ స్క్వేర్ ఫార్ములా మళ్ళీ రాద్దాము. ఏసీ స్క్వేర్ = ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ వాల్యూ ఇచ్చాడు ఎంత, 13, అయితే స్క్వేర్ పెట్టాలి. ఏబీ వాల్యూ మనం కనుక్కోవాలి, ఏబీ స్క్వేర్. బీసీ చెప్పాడు 5 స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 169.
13 స్క్వేర్ అంటే 13 ఇంటూ 13 169. ఏబీ స్క్వేర్ ఇది వచ్చి 25 5 స్క్వేర్. సో ఇది ప్లస్ ఈ సైడ్కి వస్తే మైనస్ అంటే 169 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది? 144 ఏబీ స్క్వేర్. సో దీన్ని ఏం చేస్తాం అంటే జస్ట్ రివర్స్ చేసుకుంటాం. అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్గా, ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా మార్చుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము? ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్, ఆ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్ 144. సో ఏబీ 12 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఎంత? 12 అంటే 12 స్క్వేర్ 144, 12 స్క్వేర్ 144. సో స్క్వేర్ ఆ సైడ్కి వెళ్ళిందంటే రూట్ ఆఫ్ 144. ఓకేనా? అయితే ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా సెంటీమీటర్స్. చూడండి సింపుల్గా అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగా నేర్చుకోవాలి, ముఖ్యంగా ఈ ప్రాబ్లం 10th ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఈ ప్రాబ్లం ఇలాగే ఇస్తాడని కాదు, దీని ప్రకారంగా మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం 10th క్లాస్లో. లైఫ్లో చాలా చోట్ల యూస్ అయ్యేది ఈ పైథాగరస్ థియరం. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, పైథాగరస్ థియరం ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? నీట్గా రాసుకోండి. ఇప్పుడు వీడియో చూశారు కదా, ఇదే విధంగా మీకు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ రావాలంటే మీరు ఏం చేసుకోవాలి? మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.